హాయ్ ఫ్రెండ్స్, టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. టమాటా పచ్చడి నిల్వ ఉండే పచ్చడి. ఇది ఎండతో పని లేకుండా టమాటాలు ఉడకపెట్టి చేయడము. ఇక మంచి టమాటాలు పండువి తీసుకొని వాటర్లో కడుక్కొని, వాటర్ తడి మొత్తం లేకుండా మంచిగా నీట్గా తుడుచుకొని ఒక చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉడకపెట్టడానికి కాబట్టిగా తొందరగా ఉడుకుతాయి. చిన్న చిన్న కట్ చేస్తే అనేసి నేనైతే చిన్నగానే కట్ చేస్తున్నాను, తొందరగా ఉడికిపోవాలని చెప్పి. వాటర్ తడి లేకుండా ఉంటేనే కదా మంచిగా పచ్చడి నిల్వ ఉంటుంది. ఇగో స్టవ్ మీద మాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు కట్ చేసుకునేవన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇగో వేసిన తర్వాత ఇది బాగా ఉడకాలి మొత్తము చాలాసేపు. కొంచెం ఉడికిన తర్వాత నేను చింతపండు వేసుకున్నాను. కొంచెం సరిపోద్ది, అంటే మనం ఎంత తీసుకుంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు. మనమైతే కొంచెం, నేను 1 కేజీ వరకే తీసుకున్నాను కాబట్టి అలా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఇగో టమాటాలు మొత్తం ఉడికిపోయాయి కదా, చింతపండు అది మొత్తం కలిసి మొత్తం మంచిగా ఉడికినాయి. మెత్తగా ఇలా ఉడకాలి. ఉడికిన తర్వాత దీన్ని మిక్సీలోకి వేసుకోవాలి. ఉడికిన దాన్ని మొత్తం ఉడికింది కదా, దాన్ని చూడండి. దాంట్లో కొంచెం కారము, ఒక 2 స్పూన్ల కారము తగినంత వేసుకోండి. నేను కేజీ వాటికి తీసుకున్నాను. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఆవాల పొడి, కొంచెం మెంతు పొడి వేశాను. మిక్సీ పట్టేటప్పుడే వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను మిక్సీలోకే. అందులోకే అన్నీ కలిసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ నేను అప్పుడు మర్చిపోయాను, అందుకనే మళ్ళీ ఇప్పుడు వేశాను. అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ పోపు చేసుకోవాలి పచ్చడని. ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఇక అన్ని పోపు దినుసులు మొత్తం అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇందులో కూడా కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం కలుపుకోవాలి. ఇక చూడండి, పోపు అయితే తయారైంది. కరివేపాకు వేసుకున్నాను కొంచెం. టమాటా చట్నీ అయితే సూపర్ ఉంటుంది. ఇక మనం ముందు మిక్సీ పట్టుకున్నవన్నీ అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఈ పోపులో వేసేయాలి. ఇక వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. టమాటా చట్నీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.